ఇప్పుడు సాక్షి డిబేట్లో ప్రొవోకింగ్గా చేసినటువంటి కామెంట్స్కి ఇండైరెక్ట్గా కారణభూతుడయ్యారని చెప్పేసి కొమ్మినేని మీద పెట్టినప్పుడు కేసు, లేదంటే కనుక రఘురామకృష్ణరాజు గారు డైలీ రచ్చబండ పెడుతున్నప్పుడు ఆయన మీద ఏకంగా రాజద్రోహం కేసు పెట్టినప్పుడు కొన్ని వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడుతున్నారు అన్నప్పుడు అవి నిజంగా జరిగాయో తెలియదు. కానీ ఆయన రఘురామకృష్ణరాజు గారు ఈరోజు పబ్లిక్గా ఆయన లైవ్ ప్రెస్ మీట్లో మంచిదే, అలా నరుకుతామంటే మంచిదే కదా టీడీపీ వాళ్ళని, అది ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి, టీడీపీ అవ్వచ్చు లేకపోతే సామాన్య, అసలు మంచిదే అని అంటే ఆర్ దోస్ కమెంట్స్ ఆర్ రిమార్క్స్ డజంట్ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఇన్స్టిగేటింగ్ ద వైలెన్స్ ఇన్ సొసైటీ? ఈజ్ ఇట్ నాట్ ఏ సెడిషన్? నమస్కారం అండి సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలైనటువంటి గఫూర్ గారికి, మిత్రులు రఫీ గారికి, అట్లాగే మస్తాన్ గారికి, మీకు అందరికీ నమస్కారం. అదేవిధంగా మన టీవీ వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఈ రోజున ఈ విధంగా ఉందంటే అది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అవనండి, ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ అవనండి. మనం చూసుకున్నట్టయితే ఈ ఆది మానవ వ్యవస్థ ప్రాకృతికావస్థలో నుంచి స్టార్ట్ అయ్యి ప్రాకృతికావస్థలు ఏంటి, అరాచకం వాదన, అరాచకంలో హింస అంతిమ మెట్టు. అరాచకవాదం నుంచి స్టార్ట్ అయ్యి అనేక రకాలుగా రూపాంతరం చెంది రాచరికాలకు వచ్చి జమీందారులు అయిపోయి ఇప్పుడు ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజలందరూ కూడా పూర్తి హక్కులతో పడేటువంటి మనం ప్రజాస్వామ్యంగా ఒక పార్టీని స్థాపించి ఎలక్షన్ కమిషన్ ముందు డిక్లరేషన్ ఇచ్చి ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీ ఈ విధంగా చేయటం అనేది నిజంగా కూడా చాలా దురదృష్టకరం. ఇవాళ దీనివల్ల ఏమవుతుందంటే మీరు చెప్పే ఆస్పెక్ట్ ఖచ్చితంగా కూడా ఆ యొక్క ప్రదర్శనలో నిన్న జరిగినటువంటి ఆ షోలో అతను ఎవరో ఒక కార్యకర్త ఉద్దేశపూర్వకంగానో అత్యుత్సాహంతోనో ఏదో చేసిన, ఇవాళ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గారు వాటిని సపోర్ట్ చేయటం అంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఇట్ అమౌంట్స్ టు అది నేర ప్రవృత్తికి సంబంధించినటువంటి అంశం ఎంత మాత్రం తావులేదు. మిత్రుడు రఫీ గారు వారిని పోలీస్ స్టేషన్ లో చేయటం కాదు, వాటిని సమర్థించినప్పుడు ఎందుకంటే కార్యకర్తలు అత్యుత్సాహంతో చేస్తారు, వారిని కాదు చేయాల్సింది. అసలు సమర్థించిన పరిస్థితి ఏంటి? మనం గతంలో చూసాం, అమరావతి టు తిరుపతి యాత్ర కోసం హైకోర్టు నిర్దిష్టమైనటువంటి పర్మిషన్లు ఇస్తే ఆ యాత్రనే చేయలేనటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇవాళ 1 మంది కన్నా ఎక్కువ మందికి అవకాశం లేకుండా ఇన్ని కార్లకు పర్మిషన్ ఇస్తే యంత్రాంగం చూస్తూ ఏమైపోయింది? జగన్ యొక్క పర్యటన నిజంగా నిన్ను 2 నిండు బలిగొన్నాడే. నిన్న ఒకటి సింగయ్య ప్రాణం, యాక్సిడెంట్ అయింది. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? లాల్పురం దగ్గర జరిగినప్పుడు భుజం మీద నుంచి మోటార్ వెహికల్ వెళ్ళింది. కనీసం అతను కనుక ఇమీడియట్ గా తీసుకెళ్ళినట్టయితే అతను చనిపోయి ఉండేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కనీసం మానవత్వం కూడా మానవులుగా కూడా ప్రవర్తించినటువంటి వైనం. అదేవిధంగా జయవర్ధన్ రెడ్డి ఆయన రోడ్డు మీద పడిపోయాడు, ఆయనకి కూడా సరైన సమయంలో వైద్యం అందల. ఇలా చేసుకుంటూ పోతుంటే పోలీసు వ్యవస్థ చూస్తూ కూర్చుంటే ఉన్న వ్యవస్థ మనం ఎందుకు పెట్టుకున్నాం? అంతర్గత భద్రత కోసం ఈ పోలీసు వ్యవస్థ ఉన్నాం. బహిరంగ ఇతర దేశాల నుంచి రాకుండా మన దేశం చుట్టూ కూడా మిలిటరీ వ్యవస్థను మనం పెట్టుకున్నాం. ఈ రెండు వ్యవస్థలు కూడా 2 రక్షణ కవచాలు. అలాంటిది దేశం అవతల సరిహద్దు ప్రాంతాల్లో అపరాత్రి అర్ధరాత్రి మంచు వేడి ఏమీ లేకుండా దేశం కోసం వాళ్ళంతా కాపలాగా ఉండి ఈ దేశ పౌరుల కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ భద్రత కోసం ఇంటర్నల్ గా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ నిజంగా నిన్న చాలా సిగ్గుచేటైనటువంటి విషయం కదా. కనీసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ఉంటాడో ఉండడో వేరే విషయం. రఫీ గారు చెప్తున్నారు 42 వచ్చింది, 42 తగ్గిందని అంటున్నారు. కాదు, పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పుని ఏదైతే ఇవాళ నేర ప్రవృత్తి చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా చట్టం ముందు తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో ఆ విషయాలన్నీ కూడా పబ్లిక్ లోకి రాకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ లోకి వచ్చినటువంటి ఏదో కొన్ని స్కీములు ఆయన ఏదో పెట్టాడు,
ఆ స్కీములు పెట్టిన దానివల్ల ఇవాళ ఈ ప్రభుత్వం ఇంకా పెట్టలేదనేటువంటి ఏదో చిన్న అసమ్మతిని క్యాష్ చేసుకుంటాక ఆయన పబ్లిక్ లోకి వచ్చే జనాన్ని రెచ్చగొడుతూ పోతుంటే వాటిని నిర్దిష్టమైనటువంటి చర్యల ద్వారా నియంత్రించకపోతే సమాజానికి ఏమని మనం సంకేతం పంపుతాం? ఎదురు జగన్మోహన్ రెడ్డి తీసేయండి. జగన్మోహన్ రెడ్డి యొక్క నేర ప్రవృత్తి అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ యొక్క నేర ప్రవృత్తి అందరికీ తెలిసిందే. ఆ కార్యకర్తలు ఆ పార్టీకి అనుగుణంగా ఇవాళ వాళ్ళ యొక్క ప్లకార్డులు మనం చూస్తుంటే ఆ పార్టీ యొక్క విధి విధానాలకు అనుగుణంగా పెట్టినప్పుడు, ఎందుకంటే మన పార్టీ ప్రజాస్వామ్యం ఉంటే కపూర్ గారు ఉన్నారు, సీనియర్ కమ్యూనిస్ట్ నేత. ఆయన పార్టీ ప్రజాస్వామ్యంలోకి వెళ్తే ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక అంశాల గురించి ఆయన ప్లకార్డులు పెడతారు. మా పార్టీ వెళ్తే మేము పెడతాం. రఫీ గారి పార్టీ వెళ్తే ఇదిగో మేము అధికారంలోకి వస్తే ఇచ్చేస్తాం, ఇది అన్యాయం జరిగింది మనం పెడతాం. కానీ ఆ పార్టీ అలాంటి పార్టీ కాదు. దాని నేర చరిత్ర అంతా కూడా మనం గొడ్డల వేడి దగ్గర నుంచి చూసాం, కోడి కత్తి నుంచి చూసాం. ఆ తర్వాత ఒక పార్లమెంట్ సభ్యులకి పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి రాచ మర్యాదను చూసాం. దానికి ప్రజలు ఖచ్చితంగా కూడా నిర్దిష్టమైనటువంటి తీర్పిచ్చి ఓటు అనే వజ్రాయంతో వాళ్ళు ఓటు పోటు పొడిచినటువంటి పరిస్థితి మనం చూసాం. అన్నింటిని చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. అలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి విముక్తి పొందిన ప్రజలు విముక్తి చేస్తే, మన ఈ సమాజాన్ని రక్షణ చేయమని మనకు అవకాశం ఇస్తే, మన యొక్క వ్యవస్థ ద్వారా మనం ఇంతవరకు కూడా పోలీసు మీద మన కంట్రోల్ రాకపోతే, అయిపోయిన తర్వాత చర్యలు తీసుకుంటే ఆ సెంగయ్య ప్రాణాలు తీసుకురావటమా, జయవర్ధన్ రెడ్డి గారి ప్రాణాలు మనం బయటికి తీసుకొస్తామా? కానీ చాలా దురదృష్టకరం నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి నా అంచనా ప్రకారం పబ్లిక్ టాక్ ప్రకారం కొంత రేటింగ్ పెరుగుతుంటే ఆ రేటింగ్ ఆయన స్వయంకృతాపరాధాలు చేసుకుంటాం తప్ప ఆయన ఆ విధంగా చేసుకుంటమే కూటమి పార్టీలు మరలా అధికారంలో రావటం కారణభూతం అవుతాయి. అది నిర్విధాంసమైనటువంటి అంశం. దాంట్లో అన్డౌటెడ్లీ ఆయన యొక్క విధి విధానాలనే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం. కానీ అధికారంలో రావటమే కాదు, ఇవాళ వ్యవస్థను కంట్రోల్ పెట్టకపోతే వ్యవస్థలో రక్షణ ఎక్కడ? రేపొద్దున మనం డిబేట్లో ఉన్నాం, మన కూడా రఫాడిస్తాననే వాళ్ళు ప్లకార్డులు పట్టుకుంటే పరిస్థితి ఏంటి? ఇవన్నిటిని కూడా చూస్తూ ఊరుకుంటే సామాన్యుల మీద కాదు, తీసుకోవాల్సిన చర్య తీసుకోవాల్సిందే. అప్పట్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, నేడు ముఖ్యమంత్రి వర్యులు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా ఆనాడు పార్లమెంట్ సభ్యులైనటువంటి కనుమూరి రఘురామరాజు గారిని ఎన్ని హింసలకు గురి చేశారు? ఎన్ని హింసలకు గురి చేసింది ఈ పోలీస్ వ్యవస్థ? ఇవాళ సామాన్యుని మనం పర్మిషన్ లేకుండా 100 మందికి పర్మిషన్ ఇచ్చి 3 కార్లు 4 కార్లు పర్మిషన్ ఇస్తే మిగతా వాళ్ళు అసలు ఎక్కడికక్కడ మనం చేయలేనటువంటి వ్యవస్థ మనం ఉందాం. చాలా దురదృష్టకరం. ఆయన్ని విమర్శించే బదులు మనం కూడా సమాజానికి కావాల్సిన రక్షణ ఇచ్చే పరిస్థితుల్లో మనం లేకపోతే, మనం కూడా రక్షణ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని ప్రజలు